ఈరోజు మీతో ప్రార్థన గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొంతమంది ప్రార్థన అనేది అలవాటుగా చేసుకుంటారు. మరికొంతమంది అవసరానికి మాత్రమే ప్రార్థన చేసుకుంటారు. అంటే అవసరం అంటే వాళ్ళకి ఏమన్నా సమస్యలున్నా, బాధలున్నా, అనారోగ్యం ఉన్నా, ఏమన్నా పనులు జరగాలన్నా అలాంటప్పుడే వారికి దేవుడు గుర్తుకొస్తాడు. అప్పుడు మాత్రమే ప్రార్థన చేసుకుంటారు. అలవాటు అనేది దాని గురించి చెప్పుకోవాలంటే కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఉదాహరణకి రాత్రి పడుకునేటప్పుడు సెల్ చూసుకుంటారు. మధ్యరాత్రిలో మెలకు వచ్చిందనుకోండి, అప్పుడు కూడా సెల్ ఆన్ చేసుకుని చూసుకుంటారు ఏమైనా మెసేజ్లు వచ్చాయని. ఉదయాన్నే లెగ్గానే ముందుగా సెల్లే ఆన్ చేసి చూసుకుంటారు. అది అలవాటు. అలాగే మనం ప్రార్థన కూడా అలవాటుగా చేసుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. రోజంతా కాపాడిన ఆ దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, కాపాడిన దేవుణ్ణి స్తుతించుకుంటూ, ఆయన్ని పొగుడుతూ, తిరిగి రాత్రి సమయంలో కూడా కాపాడమని ప్రార్థించుకోవాలి. అలాగే ఉదయాన్నే లెగ్గానే ముందుగా సెల్ తీసుకోకుండా ముందు ప్రార్థన చేసుకోవాలి. ఆ దేవుని స్తుతించుకోవాలి. రాత్రి అంతా మంచి నిద్రనిచ్చినందుకు దేవుణ్ణి స్తుతించుకుంటూ, ఆ దినాన్ని వారికి ఇచ్చినందుకు ఆ దినమంతా కూడా దేవుడు కాచి కాపాడాలని ప్రార్థన చేసుకోవాలి. అలాగే మధ్యాహ్నం సమయంలో కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ఇది అలవాటు. ప్రార్థన అనేది అలవాటు చేసుకుంటే మన జీవితంలో అనేకమైన అద్భుతాలు మనం చూస్తాము. దేవుడు ఎల్లవెల్లా మనని కాచి కాపాడుతూ ఉంటారు. ఆమేన్.